అంటారు, మాట్లాడితే కోపిష్ఠుడు అంటారు, గయ్యాలి అనరు, కోపిష్ఠుడు అంటారు. మాట్లాడితే ప్రతి దానికి కోపం వస్తుంది. ఎందుకు? జీవితం మీద ఉండాలి బాబు కోపం. నువ్వేమైనా సాధించావా లేదా అనేది దాని మీద కోపం ఉండాలి. అనవసరమైన విషయాలకు ఎందుకు కోపం? నీ కోపము ప్రయోజనకరంగా ఉండేలాగా ఉండాలి. అనవసరమైన విషయాల్లో కష్టపడే వాళ్ళ మీద, లేదా మృదువుగా నడుచుకునే వాళ్ళ మీద, ధర్మంతో నడుచుకునే వారి మీద కోపాలు పడడం వలన ఉపయోగం లేదు. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, ఇది నేను కాదు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఒకరికొకరు ఆత్మ సంబంధమైన హెచ్చరికలతో హెచ్చరించుకోవాలి. అంతేగాని అసలు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పడం మానేసి వాళ్ళ గురించి ఇంకొక ప్లస్ దగ్గర, ఇంకొక 1 దగ్గర, ఇంకొకళ్ళు X దగ్గర, ఇంకొకళ్ళు Y దగ్గర చెప్పుకోవడం వల్ల అసలైన మ్యాటర్ ఎవరి దగ్గరికి వెళ్ళదు? ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. పైగా నువ్వు వీళ్ళ గురించి మాట్లాడిన మాటలన్నీ తెలుసుకుని వాళ్ళు బాధపడడం వల్ల దేవునికి దూరం అయిపోతారే కానీ దేవునికి దగ్గర అవ్వరు. మీరు బాగా గమనించండి, మన క్రైస్తవ లోకంలో ఎక్కువగా ఇదే జరుగుతుంది.